మర్చిపోకు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. శ్రావ్య, నన్ను కూడా మర్చిపోవద్దు. గుర్తెట్టుకుని ఫోన్ చేయి. 1 year తర్వాత గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ అంటే ఏంటో తెలుసు కదా. రాహుకాలం రాకముందే బయలుదేరాలి. త్వరగా కానివ్వండి. అంతా అయిపోయిందే. మన 7 వారాల నగలు శ్రావ్యతో అత్తారింటికి వెళ్లిపోతున్నాయి. మన ఆశలన్నీ గోదావరిలో కలిసిపోయినాయి. ఇక మనం అమెరికాకి వెళ్ళలేం. ఈ ఇంట్లోనే పిండి రుబ్బుతూ, చట్నీలు చేస్తూ, ఎంగిలి ప్లేట్లు కడుగుతూ ఈ దరిద్రంలోనే బతకాలి. దానికన్నా చావడం బెటర్. ఏదో ఒకటి చేసి ఫస్ట్ ఈ కొంపలోంచి బయటపడదాం. అప్పగింతలు అయిపోయాక వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాం. వెళ్ళొస్తాను బాబాయ్, వెళ్ళొస్తాను పిన్ని, వెళ్ళొస్తాను తాతయ్య, అమ్మా వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను. అంటే ఇక మనకు నగలు దక్కవు, వాటిని మర్చిపోండి. మర్చిపోక ఏం చేస్తావే? అంత మన కర్మ. అక్కడిగాడేంటి ఇంకా ఇంటికి రాలేదు? మనం ఈ పాడుకుంపలో ఉండకూడదని చెప్పి వెళ్ళాడు కదా. బయట ఏదైనా ఏర్పాటు చేసేస్తాడేమో, మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఏంటి అభి ఆలోచిస్తున్నావు? అమ్మా నాన్న గురించేనా? అవునన్నయ్య, ఎంత చెప్పినా వినకుండా అమ్మని తీసుకుని నాన్న ఊరెళ్ళిపోయారు. ఇద్దరు అక్కడే ఉంటారంట. అత్తయ్య మావయ్యలు అక్కడ ఉండటమే మంచిదండి. ఊళ్ళో ఉంటే అత్తయ్య ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుంది. ఇద్దరు సంతోషంగా ఉంటారు. అవునబి, అత్తయ్య మావయ్యలు ఈ సిటీ పొల్యూషన్లో ఉండటం కన్నా స్వచ్ఛమైన ఆ పల్లెటూరులో ఉండటమే మంచిది. కానీ అమ్మా నాన్న మనతో ఉంటే బాగుంటుంది కదా పావని. అందుకే అభి బాధపడుతున్నాడు. వాడు మన గురించి తప్ప అందరి గురించి బాధపడుతున్నాడు. మనం మనుషుల్లా కనిపించాం వాడికి. అఖిల్ రాగానే మనకు కూడా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాం కదా ఆంటీ. అభిరామ్ గారు, మీరా? నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. వీళ్ళెవరే? ఏమో, ఎవరికి తెలుసా? వసు గారు, వెళ్ళి కాఫీ తీసుకురండి. వద్దమ్మా, మీతో కాస్త మాట్లాడాలి అభిరామ్. చెప్పండి. మీ అన్నయ్య కూతురు పెళ్లి అని మా దగ్గర 15 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు.
జూబ్లీహిల్స్లో ఉన్న మీ ఇల్లును షూరిటీగా పెట్టుకుని ఆ అప్పు ఇచ్చాం. ఆ ఇల్లు జప్తులో ఉందని తెలిసినా ఏదో రోజు మీరు విడిపించుకుంటారని నమ్మకంతో ఆ ఇంటిపై మీకు అప్పించామండి. కానీ సమస్య ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. లాటరీలో 20 లక్షలు వచ్చినాయి కదా అభి, మళ్ళీ 15 లక్షలు అప్పు చేసావా? లాటరీ డబ్బులు నగలకి బట్టలకి సరిపోయాయి కదా బావగారు. పెళ్లి ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా వసు? మాతో ఎందుకు చెప్పలేదు? శ్రావ్య పెళ్ళి మా బాధ్యత అని చెప్పాం కదా వదిన, అందుకే మీతో చెప్పలేదు. నా కూతురు కోసం మీరు అప్పు చేశారా? శ్రావ్య మాకు కూడా కూతురే బావగారు. తన పెళ్లి ఏ లోటు లేకుండా చేయాలనుకున్నాము. విన్నావటే, ఆ శ్రావ్య కోసం వీళ్ళు అప్పులు కూడా చేశారట. మన కోసం ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రావ్య కోసం అప్పులు చేశారు, మన పట్ల తప్పులు చేశారు. మీపై ఉన్న నమ్మకంతో అప్పిచ్చాం. ఆ ఇల్లు మీ ముగ్గురు అన్నదమ్ములు ఉమ్మడి ఆస్తి కాబట్టి మీతో పాటు మీ అన్నదమ్ములు కూడా ఈ పేపర్ మీద సంతకాలు పెడితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సార్, తప్పుగా అనుకోకండి. ఈ రోజుల్లో డబ్బు విషయంకి వచ్చేసరికి ఎవరు ఎలా ఉంటారో తెలియదు. అందుకే గట్టిగా అడుగుతున్నాను. మీ అన్నయ్య తమ్ముడు కూడా సంతకం పెడితే. మా తమ్ముడు బయటికి వెళ్ళాడు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, ఇప్పుడే పెడతాను. తమ్ముడు రాగానే వాడు పెడతాడు. కావాలంటే నువ్వు సంతకం పెట్టు భాస్కర్. అఖిల్ సంతకం పెట్టడు. అఖిల్ ఎందుకు సంతకం పెట్టాడు? ఎందుకు సంతకం పెట్టాలి? పెళ్లి కోసం అప్పు చేశాం కాబట్టి. ఆ ఇల్లు ముగ్గురిది కాబట్టి. నీ కూతురు కోసం అప్పు చేస్తే నా అల్లుడు ఎందుకు సంతకం పెట్టాలి? తీసుకున్న అప్పులో ఒక్క రూపాయేనా నా అల్లుడు కోసం, నా కూతురు కోసం ఖర్చు పెట్టారా? లేదే. ఆ అప్పు తీసుకున్నదే శ్రావ్య పెళ్లి కోసం పిన్నిగారు. మళ్ళీ అఖిల్కు హారికకు ఖర్చు పెట్టడం ఏంటి? అప్పు చేసి పెళ్లి చేయటం ఏంటి పావని? మగ పెళ్లి వాళ్ళు కట్న కానుకలు అడిగారా? లేదే. కట్టు బట్టలతో కోడల్ని పంపిస్తే చాలు అన్నారు. మీరే ఆడంబరాలకు పోయి అనవసరమైన ఖర్చులు చేశారు. మీ గొప్పల కోసం నా అల్లుడు కూతురు తిప్పలు పడాలా? అంత కర్మేంటి వాళ్ళకి? మేము అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాం, మమ్మల్ని అమెరికా పంపించేయండి అని మీ దగ్గర బెగ్గర్లాగా నా అల్లుడు కూతురు అడుక్కున్నారు, బ్రతిమలాడారు. మీరు వాళ్ళ బాధను పట్టించుకున్నారా? మీకోసం నా అల్లుడు ఇడ్లీలు అమ్మాడు, నా కూతురు ఎంగిలి ప్లేట్లు కడిగింది. ఇద్దరు బానిసల్లాగా పనిచేశారు. కనీసం వాళ్ళకి జీతమైనా ఇచ్చారా? లేదే. మీరేం చేశారని మీరు చేసిన అప్పులకి నా కూతురు అల్లుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అఖిల్ హారికల్ని అమెరికా పంపిస్తామని అభి వసూలు మాటిచ్చారు కదా ఆంటీ. శ్రావ్య పెళ్ళయ్యాక పంపిస్తామన్నారు. కానీ వీళ్లే అంతవరకు ఆగలేదు. శ్రావ్య పెళ్లి ఆపడానికి వీళ్ళు ఎన్ని కుట్రలు చేశారో మీకు తెలీదా? అనయ్య ఆగబి. లాటరీ డబ్బులు
7 వారాల నగలు కొట్టేయాలని ఎన్ని ప్లాన్లు వేశారో మీకు చెప్పలేదా? చెప్పండి పిన్ని, మీకన్నీ తెలుసు కదా. సొంత వాళ్ళయ్యుండి స్వార్థంతో వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నారో, ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఆఖరికి పసిపిల్లాడని కూడా చూడకుండా బన్నీని కిడ్నాప్ చేశారు, వసుని కిడ్నాప్ చేశారు. రాహుల్తో శ్రావ్య పెళ్లి చెయ్యాలనుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అభివసు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో తెలుసా? ఇంటి పరువు పోకూడదని, శ్రావ్య పెళ్లి ఆగిపోకూడదని, అఖిల్ హారికలు తల దించుకోకూడదని. ఇన్ని తప్పులు చేసిన వేళని క్షమించి ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ. అంటే ఆ తప్పుల్ని సాకులుగా చూపించి నా అల్లుడు చేత సంతకాలు పెట్టించుకుంటారా? నా అల్లుడు ఆస్తిని లాగేసుకుంటారా? నా కూతురి బజార్ను పడేస్తారా? అఖిల్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదా? నువ్వు కూడా సంతకం పెట్టాల్సిన అవసరం లేదన్నయ్య. అభి, ఆ అప్పు చేసింది నేను. మొత్తం అప్పుకు బాధ్యుణ్ణి నేను. ఆ అప్పు నేనే తీరుస్తాను. మిగతా ఎవ్వరికీ సంబంధం లేదు. అది మీరు కూడా బయలుదేరండి పిన్ని. ఆ అప్పులో మీ అల్లుడికి కూతురికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మాట చెప్పడానికే వచ్చాను వసుంధరా. ఇక ఈ ఇంటితో నాకు, నా అల్లుడికి, నా కూతురికి ఏ సంబంధమూ లేదు. నా అల్లుడిని, నా కూతుర్ని నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ దరిద్రపు కొంప నుంచి బెటర్ ఇంటికి. ఇన్నాళ్ళు ఈ ఇల్లే మీ అమ్మాయికి అల్లుడికి నీడనిచ్చి అన్నం పెట్టిందన్న సంగతి మర్చిపోకండి పిన్ని. హా, ఊరికే షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టారా? గాడిద చాకరీ చేయించుకోలేదు. ఇకపై నా అల్లుడికి కూతురికి ఇక్కడ చాకరీ చేయాల్సిన పని లేదు. నా అల్లుడికి నేను ఒక మంచి కంపెనీలో మేనేజర్ జాబ్ చూశాను. దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బ్రతుకుతాడు. బేబీ, వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో. హారిక, అఖిల్ మీకు అల్లుడు కాకముందే మాకు తమ్ముడు. వాడిని ఎలా మీరు తీసుకెళ్తారు? మీతో ఉండడం అఖిల్కే ఇష్టం లేదు, అందుకే తీసుకెళ్తున్నాను.
ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండాలన్నది మా అత్తయ్య మావయ్య కోరిక పిండి గారు. దయచేసి మా ఫ్యామిలీని విడదీయకండి. కొడుకులు కలిసి ఉండాలని చెప్పి మీ అత్తయ్య మావయ్యలు ఎక్కడికి వెళ్ళారు వసుంధరా? ముసలి వాళ్లే వేరే కాపురం పెట్టినప్పుడు నా అల్లుడు ఎందుకు వెళ్ళకూడదు? మా అమ్మ నాన్న ప్రస్తుతానికి ఊరెళ్ళారు. ఓ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కావాలంటే నా అల్లుడు కూతురు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తారులే, దాందే ఉంది. దయచేసి మమ్మల్ని విడదీయకండి ఆంటీ. అఖిల్ రాడు. నీకింకా విషయం తెలియనట్టుంది భాస్కర్. అఖిల్ మాతో రావటం కాదు, అఖిలే ఇక్కడికి రాడు. ఈ మాట చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. ఫోన్ చేసి అడుగుతారేమో. మీతో ఫోన్లో మాట్లాడడం కూడా అఖిల్కి ఇష్టం లేదు. మీరు మాకు ఎంత దూరంగా ఉంటే అఖిల్కి అంత మంచిది. మీరు అఖిల్ మంచి కోరేవారే అయితే అఖిల్ని మర్చిపోండి. ఇకపై అఖిల్ మీ అన్నదమ్ముల్లో ఒకడు కాదు, నా ఏకైక అల్లుడు. వెళ్దామా మమ్మీ? ఎస్ బేబీ. వీళ్లతో నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఒకటి మిగిలింది మమ్మీ. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. లెట్స్ గో మామ్. యా. హారిక, తొందరపడకు. నువ్వు ఇంటి కోడలివి. ఆడపిల్ల అత్తారింట్లో ఉండటమే మంచిది. ఇలా వెళ్ళిపోకూడదు. ఏంటే నీ చాదస్తాం? ఇదేమైనా హారిక అత్తారిల్లా? నువ్వు అభి ఉంటున్నా అత్తే ఇల్లు. నీ కొంపలో ఉండాల్సిన కర్మ దానికేంటి? మీరు కూడా ఏంటి పిన్ని, హారిక నాపాల్సింది పోయి? హారికని నేనెందుకు ఆపుతానే? నేను కూడా హారికతో పాటు వెళుతున్నాను. ఈ అభిగాడి దగ్గర అడ్డమైన గొడ్డు చాకరీ చేయడం కంటే నా చిన్నల్లుడి దగ్గర హాయిగా ఉంటాను. అభి నిన్ను ఏ రోజు కష్టపెట్టలేదు కదా. అమ్మతో పాటు సమానంగా చూసుకున్నాడు కదా. నువ్వు కూడా వాళ్ళతో ఉంటావా? వీళ్లతో నువ్వు నీ పెళ్ళాం కూడా ఉండలేరు. అప్పులు కట్టలేక, ఇడ్లీలు అమ్మలేక దిక్కుమాలించావు చేస్తారు. నా మాట విని మీరు కూడా పెట్టే బెడ సర్దుకుని ఇక్కడి నుంచి దుకాణం ఎత్తేసేయండి. పదండి శిశు.